అన్న శ్రీకాంత్ అన్న మొన్న మా ఫ్రెండ్ కి బాడీ చెకప్ చేయించుకుంటుంటే ఫ్యాటీ లివర్ వచ్చిందన్న. నేను షాక్ అయిపోయినా. మనోడు తాగడు, ఏం చేయరన్న. ఈ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది నాకు అర్థమైతే అన్న. ఒక్కటి చెప్తాను, దీన్ని ఏమంటారంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇప్పుడు అందరికి కామన్ గా ముగ్గురులో ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుంది తెలుసా అన్న. ఇది మనం షుగర్ తినడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల, ఇంకా మన ఇండియన్ డైట్ గురించి మాట్లాడతాం. సౌత్ ఇండియన్ డైట్ అయితే ఇంకా ఫుల్ కాప్స్ వస్తూ ఉంటుంది. ఏదైతే మనం ఎక్సెస్ గా మనకు అవసరం లేని ఎక్సెస్ ఏం చేస్తుంది, బాడీ లివర్ దగ్గర మొత్తం స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. ఎక్సెస్ ఫ్యాట్ స్టోర్ అయ్యేదాన్ని నాన్ ఫ్యాటీ లివర్ అని అంటారు. ఇప్పుడు ఆల్కహాల్ తో తాగే వాళ్ళది ఎట్లుంటది, ఖచ్చితంగా వారికి ఫ్యాటీ లివర్ వస్తుంది తాగడం తినడం. దాని వల్ల ఇదేమన్నా డేంజరస్ అన్న? డేంజరస్ అని అంటే ఏందన్నా, ఫ్యాటీ లివర్ స్టేజెస్ ఉంటాయి. ఎట్లా అది ఖరాబ్ అయితే ఉంటుందో అట్లా డిసీజెస్ వస్తూ ఉంటాయి. అర్థమైందా? ప్రికాషన్స్ ఏంటంటే హెల్తీ ఫుడ్ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మెయిన్ హైడ్రేటెడ్ ఉండాలి. ఇవన్నీ చేసుకుంటుంటే అది తగ్గుకుంటూ వస్తుంది. అంటే ఇప్పుడు ఫుడ్ వల్ల వస్తున్నట్టు. ఫుడ్ వల్లనే మెయిన్ ఇప్పుడున్న జనరేషన్ లో తెలుసా, ముగ్గురు ఒక్కరికి ఖచ్చితంగా ఉంది ఇది తెలుసా నాన్ ఫ్యాటీ లివర్. హైదరాబాద్ లో ఇంకా డేంజర్ అన్న, 84% వచ్చిందంట తెలుసా హైదరాబాద్ లో ఫ్యాటీ లివర్. ఐటీ ఎంప్లాయీస్ కి అదో ఏం పని ఉంటది, కూర్చొని చేసే పనే. సో వర్కౌట్ మెయింటైన్ చేయాలి, డైట్ ఫుడ్ మెయింటైన్ చేయాలి. డైట్, వర్కౌట్, బాడీని హైడ్రేటెడ్ ఉండాలి. అర్థమవుతుందా?